మనం ఫస్ట్ కీ పెట్టి ఆన్ చేయాలి. ఆన్ చేసేటప్పుడు క్లచ్ పట్టుకొని మనకు స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే అంటే ప్రెస్ చేస్తే మనకు ఆన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను క్రూజ్ బటన్ కొట్టి రివర్స్ గేర్ వేసిన, అంటే క్రూజ్ కొడితే రివర్స్ పోతుంది. రివర్స్ పోయేటప్పుడు 2 ఇండికేటర్లు వెలుగుతాయి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే మనం క్లిక్ చేస్తే ముందుకైతే మనం వెళ్ళడం జరుగుతుంది. చూడండి, ముందుకు కొట్టినప్పుడు మనం ఏ విధంగా లుకింగ్ అనిపిస్తుంది అనేది చూపించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం సడన్గా నేను ఆగిన కదా, ఇది ఆటో హోల్డ్ అంటారు. ఆటో హోల్డ్ అంటే మనకు పక్కన కనిపిస్తున్న జస్ట్ క్లచ్ని పట్టుకుంటే అయిపోతుంది. ఎప్పుడైతే మనం ఎత్తైన ప్రదేశాలు, కొండలు, గుట్టలకు పోయినప్పుడు మనం సడన్గా వెనక్కి పోతుంటాం కదా, జస్ట్ క్లచ్ పట్టుకుంటే అక్కడే సడన్గా ఆగిపోతుంది అన్నట్టు, వెనక్కి ముందుకు జరగకుండా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మనం స్పీడ్ వెళ్ళేటప్పుడు మనకు మోడ్స్ అని చెప్పిన కదా, ఒక 4 మోడ్స్ ఉంటాయి. ఎకో మోడ్ అని, రైడ్ అని, స్పోర్ట్స్ అని, ర్యాప్ అని. అంటే మనకు బండ్లకు, కార్లకు గేర్లు ఏ విధంగా ఉంటాయో ఈ విధంగా స్కూటీకి ఆ విధంగా ఒక్కొక్క మోడ్లో ఒక్కో స్పీడ్ అనేది వెళ్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఎకో మోడ్లో వెళ్తున్నాను. ఎకో మోడ్లో వెళ్తే 55-60 రేంజ్ అయితే స్పీడ్ అయితే వెళ్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ అయితే నేను ఇంకో మోడ్లో చేంజ్ చేస్తున్నాను, రైడ్లో చేంజ్ చేస్తే ఇంకాస్త స్పీడ్గా పోతుంది, బట్ డిస్టెన్స్ అయితే తక్కువ ఇస్తుంది. నెక్స్ట్ నేను స్పోర్ట్స్ మోడ్లో కూడా చేంజ్ చేస్తాను. స్పోర్ట్స్ మోడ్లో కూడా చేంజ్ చేస్తే చూడండి, స్పీడ్ కూడా 70 ఆ పైన వెళ్తుంది, కానీ మనకు డిస్టెన్స్ అయితే చాలా తక్కువ అవుతుంది. ర్యాప్ అంటే ఇక అన్నిటికంటే హై టాప్ స్పీడ్, బట్ తక్కువ మైలేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు తక్కువ డిస్టెన్స్ అయితే వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనము డిస్టెన్స్ని బట్టి మనం ఏ మోడ్లో పోవాలని మనం డిసైడ్ చేసుకోవాలి. అది ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం డిస్టెన్స్ బట్టి డిసైడ్ చేసుకున్న తర్వాత మనకు ఇంతకుముందు క్రూజ్ బటన్ అని చెప్పిన కదా, కార్లలో ఏ విధంగా పనిచేస్తుందో బైక్లో కూడా, ఈ స్కూటీలో కూడా సేమ్ అదే విధంగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను క్రూజ్ బటన్ అయితే క్లిక్ చేసిన, 47 స్పీడ్ దగ్గర అయితే నేను క్లిక్ చేస్తే సేమ్ ఇక హ్యాండిల్ వదిలిపెట్టినా కూడా మనము అదే విధంగా వెళ్తుంది. బట్ హ్యాండిల్ వదిలేసడం ఇలాంటి ప్రయోగాలు మాత్రం చేయరాదు, జస్ట్ మేము చూపించడానికి మాత్రమే ఆ విధంగా చేయడం జరిగింది. నెక్స్ట్ మనకు సేఫ్ అన్నట్టు, లాక్ సేఫ్ అనేది మనం ఎప్పుడైతే పార్కింగ్లో పెట్టినా, మన బండి ఎవరైనా తీసుకెళ్ళినా, దొంగతనం చేసినా మనం ఇది ఆన్ చేసుకుంటే, తాళం తీసుకొని పోయి ఆన్ చేసినా కూడా మన బండిని అయితే తీసుకెళ్ళలేరు. ఇది చాలా బాగుంది. లాక్ సేఫ్ అని, ఇంకోటి రిమోట్ షట్ డౌన్ అని యాప్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి ఆప్షన్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గని 24 యూట్యూబ్ ఛానల్. ఏంది బండి ముందల బండి పెట్టుకొని నిలబడి వీడియో చేస్తున్నా అనుకుంటారా? ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్తే చాలామంది అయితే ఈ రోజుల్లో ఈవీ వెహికల్స్ కొంటున్నారు. ఏ వెహికల్ కొనాలి ఏందనేది చాలామందికి తెలియదు. ఏదో ఒకటి తక్కువకి వచ్చిందా, 30,000 60,000 వచ్చింది కొంటున్నారు. ఎక్కువ రోజులు లేక 2 నెలలు 3 నెలలు నడిపేస్తారు, పక్కకు పడేస్తారు. బట్ ఏ వెహికల్ కొనాలి, ఎలాంటి ఫ్యూచర్స్ ఉంటాయి, ఏది మంచి ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. బట్ అన్నిటికంటే ముందు ఏంటంటే, ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకున్న వారు మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి ఎలక్ట్రిక్ వెహికల్ ఏథర్లో 3 రేంజెస్ ఉంటాయి, బేసిక్, మీడియము, హెచ్ఆర్, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అపెక్స్ అని ఉంటుంది. అపెక్స్ అంటే టాప్ రేంజ్. ఇది వచ్చేసరికి మనం చూస్తున్నది కదా, ఇది హెచ్ఆర్ అన్నట్టు, హై రేంజ్ మోడల్ అన్నట్టు. ఈ బండి చూసుకుంటే మనకు ఓవరాల్ లుకింగ్ అయితే 3-4 కలర్స్ ఉంటాయి. దాంట్లో ఈ బండికి చూసుకుంటే మనకు 2 డిస్క్ బ్రేక్లు ఉంటాయి, ముందు అండ్ వెనక 2 డిస్కులు. అలాగే వచ్చేసరికి టచ్ స్క్రీన్ కంట్రోల్ అన్నట్టు. ఈ డాష్ బోర్డ్ కనిపిస్తుందిగా, టచ్ స్క్రీన్ ఇక్కడ మనకు కనిపిస్తుందిగా, చూడండి ఇక్కడ టచ్ స్క్రీన్, మనకు బ్లూటూత్ అన్నీ ఉంటాయి. దీంట్లో వచ్చేసరికి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి గేర్స్ టైప్ అన్నట్టు. ఇది ఎకో మోడ్ అని, తర్వాత నెక్స్ట్ ఇక్కడ రైడ్ అని, తర్వాత స్పోర్ట్స్ అని, ర్యాప్ అని ఉంటుంది. అంటే మనము ఏ గేర్లో పోతే ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది చూడండి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఎకో మోడ్లో పోతే మనకు 89% ఛార్జింగ్ ఉంది, 114 కిలోమీటర్స్ అయితే వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే రైడ్లో పోతే 89%, 92. అలాగే నెక్స్ట్ స్పోర్ట్స్లో పోతే 89కు 84 కిలోమీటర్స్ అని, తర్వాత ర్యాప్లో పోతే 89కు 75 కిలోమీటర్స్. అంటే మనం పోయే స్పీడ్ని బట్టి మనకైతే మైలేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా ఒక్కసారి మనం ఫుల్ ఛార్జ్ చేస్తే మనకు 135 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. అది కూడా దేంట్లో అంటే మనం స్మార్ట్ ఎకోలో పోతేనే వస్తుంది. దాంతోపాటు మనకు మ్యాప్స్ డైరెక్ట్గా మనం సెర్చ్ చేసుకొని మ్యాప్స్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ లొకేషన్ అంటే ఆ లొకేషన్కు మనం మ్యాప్స్ చూడవచ్చు.
అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకు నియర్గా ఉన్న ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి కూడా మనకు ఆటోమేటిక్గా కనిపిస్తూ ఉంటాయి. మనం ఏవైతే ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది కదా, ఆ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా మనకు దగ్గరలో మనకు కనిపిస్తుంటాయి. అలాగే బ్లూటూత్ ఉంటుంది. దీంతో పాటు చాలా అనేక రకాల ఫ్యూచర్స్ ఉన్నాయి దీంట్లో. ఆటో హోల్డ్ అని, స్మార్ట్ ఇకో అని, లైవ్ లొకేషన్ అని. అన్నిటికంటే ఇంకోటి ఏంటంటే మనకి ఎప్పుడైతే పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు వెహికల్ ఆగినప్పుడు మనకు డాక్యుమెంట్స్ అయితే మన ఫోన్లో ఉండవు. ఇక డైరెక్ట్ మనకు దీనికి ఒక యాప్ అనేది ఉంటుంది, ఏథర్ అనే ఒక యాప్ ఉంటుంది సపరేట్. ఈ సాఫ్ట్వేర్కి మనకు 20,000 వరకు అవుతుంది. చూడండి, ఈ మనం యాప్లో అప్లోడ్ చేసుకుంటే డాక్యుమెంట్స్ అయితే మనకి ఈ విధంగా ఆర్సీ, లైసెన్సు అన్నీ మనకి ఈ విధంగా విజిబుల్ అవుతుంటాయి. మనం ఇవి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు, ఎందుకంటే మనం ఎమర్జెన్సీగా మనం పెట్టుకోలేం కదా అన్నీ. ఆ విధంగా దీంతోపాటు మనమైతే ఇప్పుడు ఫ్యూచర్స్ బేసిక్ చూసినాం. దాంతోపాటు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది క్రూజ్ మోడ్ అండ్ రివర్స్ గేర్ అన్నట్టు. క్రూజ్ అంటే ఏంటంటే మనం 80 స్పీడ్లో పోతుంటే 80 పెడితే 80లోనే పోతుంది. ఇంకోసారి క్లిక్ చేస్తే రివర్స్ గేర్లో పోతుంది. బట్ అన్నిటికంటే ముఖ్యంగా బండి స్టార్ట్ చేయాలంటే దీనికి క్లచ్ పట్టుకొని మనం ఈ బటన్ నొత్తితే ఇది బండి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ చెప్పినాం, దీని యొక్క ఫ్యూచర్స్ చెప్పినాము, అన్నీ చెప్పినాం, బాగానే ఉంది. బట్ కానీ ఇక్కడ కింద కనిపిస్తుంది బ్యాటరీ అనేది ఇక్కడ ఉంటుంది ఈ రేంజ్లో. సెల్స్ టైప్, చిన్న చిన్న సెల్స్ టైప్స్ ఇక్కడ ఉంటుంది బ్యాటరీ. బట్ దీనికి మనము తీసుకునేటప్పుడే మనకు 8 years 80,000 kilometers వ్యారంటీ అయితే ఇస్తాడు. మనకు 30,000 60,000 దొరికే బండ్లలో వ్యారంటీ ఉండదు, 30,000 దొరుకుతాయి. మనము స్పీడు ఎక్కువ 50-60 పోతే ఛార్జింగ్ మొత్తం డ్రైనేజ్ అయిపోతుంది, ఊరికేనే పోతుంది. కాబట్టి వెహికల్ కొనే ముందు మనం ఒక మంచి ఫోన్, మంచి బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ ఏ విధంగా కొంటామో ఆ విధంగా ఒక మంచిది చూడండి. పెట్టేటప్పుడు ఒకటేసారి బ్రాండ్ పెడతాం, ఒకటేసారి అమౌంట్ పెడతాం, ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. తక్కువ ప్రైస్ పెట్టి తొందరగా పొడగొట్టుకుంటే ఉండదు. కాబట్టి ఎవరైతే ఏతర్లో కొనాలనుకుంటే ఏ బండి అయినా కొనండి, ఎక్కువ రోజులు అయితే వస్తుంది, ప్రతిదానికి వ్యారంటీ ఉంటుంది, అన్ని సర్వీసెస్ ఫ్యూచర్స్ కూడా చాలా బాగుంటాయి. మన లోకల్లో వచ్చే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటే మనకు 50-60 ఇస్తుంది, అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. వెయిట్ 3-2 గుంజదు. నువ్వు గడ్డకు పోయినా ఎట్లా పోయినా కూడా ఇది సేమ్ అదే రేంజ్ ఇస్తుంది, అదే ఇస్తుంది. ఇది ఓవరాల్గా ఎలక్ట్రిక్ వెహికల్కి ఉన్న ఫ్యూచర్స్. నెక్స్ట్ ఇంకోటి మనకి ఏథర్ యాప్ ఉంటుంది. యాప్లో కూడా చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి. మనము లాక్ సేఫ్ అని, ఎక్కడైనా దూరం వెళ్ళినప్పుడు మనము బండి పార్క్ చేసి మనం లాక్ సేఫ్ అని కానీ, సేఫ్ లాక్ అని కానీ ఒక 2-3 ఫ్యూచర్స్ ఉన్నాయి. అవి వేసి పెట్టుకుంటే మనం బండి ఎవరు కదిలించలేరు, కదిలించినా కూడా మనకు మూమెంట్ వస్తుంది అన్నట్టు. మనకు వెహికల్ లొకేషన్కు మూమెంట్ వస్తుంది. మనం ఎప్పుడైతే కదిలించడం అనుకో, కదిలించి మూమెంట్ చేస్తుంటే మనకు అదే సౌండ్ ఆటోమేటిక్ వస్తుంటుంది. మనం ఎప్పుడైతే కదిలిస్తుంటే ఆటోమేటిక్గా మనకు సౌండ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం స్టాండ్లో ఉంది కాబట్టి ఆన్ చేసి ఒకసారి మనం పార్కింగ్ చేస్తే ఆటోమేటిక్గా సౌండ్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా ఏథర్ బండి గురించి చూసుకుంటే, ఎవరైతే ఖచ్చితంగా రేంజ్ అయితే ప్రైస్ అయితే ఎక్కువ ఉండొచ్చు, బట్ కానీ బండి మాత్రం, స్కూటీ మాత్రం చాలా బాగుంటుంది, స్పీడ్ 100 పోతుంది. కాబట్టి ఎవరైతే తీసుకోవాలనుకుంటే నా సజెషన్ వచ్చేసరికి ఏథర్లో ఫస్ట్ సజెషన్ ఏథర్, తర్వాత ఏథర్ రిడ్జా. కానీ ఒకవేళ ఫ్యామిలీ పర్పస్ తీసుకుంటే ఏథర్ రిడ్జా తీసుకోండి. లేదు ఎవరైతే ఎంగేజ్ యూత్ తీసుకుంటేనేమో ఇలా అపెక్స్ కానీ, హెచ్ఆర్ కానీ ఈ వేరియంట్లో ఈ బైక్స్ అయితే తీసుకుంటే చాలా బాగుంటుంది. బట్ కానీ తొందరపడి ఒకసారి ట్రయల్ వేయండి, చూడండి, కొన్ని రోజులు నడిపిన తర్వాత చూడండి. నేను ఇది దాదాపుగా ఒక 10,000 kilometers అయితే నడిపిన ఇప్పటికీ, అంటే 9,000 చిల్లర అయింది. బట్ ఎప్పుడు కూడా నాకు ఏ ట్రబుల్ అయితే ఏది ఇవ్వలేదు, మధ్యలో ఇక్కడ కూడా ఏ ట్రబుల్ ఇవ్వలేదు. కాబట్టి అదైతే గుర్తుపెట్టుకోండి. మనకి ఇబ్బంది లేకుండా మంచిగా మన్నికగా ఉండే బండిని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అంటే మనము నార్మల్గా ఛార్జింగ్ పెట్టవచ్చు, నార్మల్గా ఛార్జింగ్ పెడితే 3 to 4 hours అవుతుంది. అలాగే దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ మనం ఎక్కడైతే ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటే అక్కడ ఛార్జింగ్ పెడితే మనకు ఒక 30 నుండి 40 minutesలో 80% ఛార్జ్ కూడా అవుతుంది. అది కూడా ఉంచుకోండి. ఎప్పుడైతే మనం దూరం వెళ్తే మనకు చాలా యూజ్ అవుతుంది, కాబట్టి అది కూడా దృష్టిలో ఉంచుకోండి. ఫాస్ట్ ఛార్జింగ్ కానీ, బండి యొక్క వ్యారంటీ కానీ, స్పీడ్ కానీ, ఎక్కువ డిస్టెన్స్ కానీ ఉన్న మంచి ఫ్యూచర్స్ ఉన్న ఈవీ వెహికల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నా బెస్ట్ ఈ రోజుకైతే ఎవరైతే ఫస్ట్ నేను ఆప్షన్ ఇచ్చేదైతే ఏథర్లో ఇస్తా. ఏథర్లో ఏ బండి తీసుకున్నా కూడా బాగుంటుంది. ఒకవేళ వీడియో కూడా ఇన్ఫర్మేటివ్ అయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.